పులిహోర చేయటానికి నేను ఆవాలు 1 టీ స్పూను, 3 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 టీ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 కప్పు ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి దూరగా వేయించుకున్నాక 1 కప్పు జీడిపప్పు, 10 ఎండుమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం మెంతులు, వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 లవంగాలు, 8 మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి దీనికి కలుపుకోవాలి. కొంచెం ఉడుకు పట్టాక 1 స్పూను కారం, 1 చిన్న బెల్లం ముక్క, 2 స్పూన్ల నువ్వుల పొడి వేసి ఆయిల్లో పైకి తేలే వరకు గుజ్జుని ఉడకబెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు పులిహోర గుజ్జుని ఉడకబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్కి నాకు 30 మినిట్స్ పట్టింది సిమ్లో.